'అమ్మోరు', 'దొంగాట' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఒకప్పటి స్టార్ హీరో 'సురేష్' ప్రస్తుతం అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటున్నారు. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ బిగినింగ్ డేస్‌లో పడ్డ కష్టాల గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. "నేను స్టార్ హీరో కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఒక నటుడిగా మంచి పేరు సంపాదించాలని, సినిమాకు నాలో ఉన్న వైవిధ్యమైన నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శించాలని మాత్రమే ఆశపడేవాడిని. అయితే నాకు ఒకానొక దశలో తమిళ ఇండస్ట్రీలో అన్ని లవర్ బాయ్ పాత్రలే వచ్చేవి. దాంతో నేను ఆ రొటీన్ సినిమాలు చేసి విసిగిపోయి నా నిర్మాతలతో థ్రిల్లర్ జానర్స్ ట్రై చేద్దామని చెప్పాను. అప్పుడు వారు, "ఎందుకు సార్ రిస్కు? ఉదాహరణకు మీ మీద రూ. 10 పెట్టి సినిమా తీస్తే మాకు రూ. 12 వస్తుంది. దానివల్ల మేము ఓ రూపాయి తింటున్నాం. మీరు ఒక రూపాయి తింటున్నారు" అని అన్నారు. దాంతో నేను హర్ట్ అయ్యి ఆ తర్వాత నుంచి వారు తెచ్చే లవ్ సబ్జెక్ట్స్‌ను రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశా. ఇక ఈ విషయం వారికి అర్థమయ్యి నా గురించి వారు మిగతా నిర్మాతలకు బ్యాడ్‌గా చెప్పి నాతో సినిమాలు చేయడానికి ఎవరు రాకుండా చేసేశారు. దాంతో నేను ఓ 8 నెలలు ఖాళీగా కూడా ఉన్నా. అంతేకాదు ఎంతో ఇష్టంగా కట్టుకుంటున్న ఇల్లు కూడా మధ్యలో ఎవరికో అమ్మేశాను. నేను ప్రొడ్యూసర్ కొడుకు కావడంతో ఇండస్ట్రీలో అందరూ నేను చాలా డబ్బుతో పుట్టానని అనుకునేవారు. నిజానికి నేను మా నాన్న చేసిన అప్పులు తీర్చడానికి కొన్నాళ్ళు ఎడిటింగ్ అసిస్టెంట్‌గా, మరి కొన్నాళ్ళు డాన్స్ అసిస్టెంట్‌గా కూడా ఇదే ఇండస్ట్రీలో పనిచేశాను. ఓ రోజు షూటింగ్ సెట్‌లో వాటర్ క్యాన్స్ మోస్తూ ఉంటే నన్ను ఓ డైరెక్టర్ చూసి, "చాలా అందంగా ఉన్నావు. రేపు ఫలానా చోటికి రా. నేను నీకు ఒక పాత్ర ఇస్తా" అని అన్నాడు. నేను ఏదో సైడ్ పాత్ర ఇస్తాడేమో, ఒక రోజు 2 రోజులు షూటింగ్ చేసి డబ్బులు తీసేసుకుందాం అని అనుకున్నాను. తీరా ఆ డైరెక్టర్ వద్దకు వెళ్తే, "నువ్వే హీరో వెళ్లి డ్రెస్ మార్చుకో" అన్నారు. అలా అనుకోకుండా తమిళ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించా. కానీ నాలో ఉన్న నటుడిని గుర్తించింది మాత్రం ఇక్కడ ఉన్న తెలుగు నిర్మాతలు మరియు డైరెక్టర్స్ మాత్రమే. వారి కారణంగా నేను సినిమాకు వైవిధ్యం ఉన్న పాత్రలు చేయగలిగాను. అలా వచ్చినవే 'పుట్టింటి పట్టుచీర', 'అమ్మోరు', 'దొంగాట', 'సూరిగాడు', 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలు. అంటూ ఒకప్పటి స్టార్ హీరో 'సురేష్' తన గత సినిమాల జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ కెరీర్ బిగినింగ్ డేస్‌లో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానెల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.